ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధానమైన విషయం ఇక్కడ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఇవాళ మన ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చెయ్యాలని అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతాయి. దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనమే దానికి నడుము బిగించాలి. దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైన ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పన్నిన ఉచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ పనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. అంతవరకు ఎవరు ఆవేశాలు ప్రదర్శించవద్దని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇవాళతో అయితే నాకు వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ తీవ్రమైన నష్టం వాటిల్లబోతా ఉంది అనేది నాకు తెలుసు. మేము భౌతికంగా జీవించి ఉంటాము. వైఎస్ఆర్సీపీ మమ్మల్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ మీకోసం నేను పోరాడతా. నేను జీవించి ఉన్నంత కాలం కార్యకర్తల కోసం పోరాడతాను అని మీ అందరికీ మరొక మారు తెలియజేసుకుంటూ మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.